పరశురామ్ ఇంటికే వచ్చి నన్నే పేరు పెట్టి పిలుస్తున్నావు. ఆవేశపడదు ఎస్పీ, చెప్తా. ముందు నేనెవరో చెప్తా, తరువాత ఎందుకు వచ్చానో చెప్తా. నా పేరు నాగు. ఓడే నాగు, నువ్వు అరెస్ట్ చేశావే దుర్గా, వాడు నా మనిషి, వాడిని వదిలేయి. దుర్గాని వదిలిపెట్టమంటానికి వచ్చావా? అయితే వాడిని వదిలే ప్రసక్తే లేదురా. నువ్వేం చేసుకుంటావో చేసుకో. వదలకపోతే ఏమీ జరగదు ఎస్పీ, ఏమీ జరగదు. భూమి గుండ్రంగానే తిరుగుతుంది, సూర్యుడు తూర్పునే ఉదయిస్తాడు. రేపు ఉదయాన్నే పాలవాడు పాలు పోస్తాడు, పేపర్ వాడు పేపర్ వేస్తాడు. టీవీ ఆన్ చేయగానే బ్రేకింగ్ న్యూస్, బ్రేకింగ్ న్యూస్, బ్రేకింగ్ న్యూస్. దుండగుల చేతిలో సీనియర్ పోలీస్ ఆఫీసర్ మృతి అని చెప్పి అలా చెప్పి ఈ టీవీ వాళ్ళు మన మతులు పోగొడుతూ ఉంటారు అని ఇవన్నీ చూడడానికి నువ్వు ఉండవు ఎస్పీ. రేపు సూర్యోదయం అయ్యేలోపే నిన్ను అడ్డంగా తెగడానికి నీ శవాన్ని బాపట్ల సూర్యులను కనిపించులో తిమింగలాలకు ఆహారం అల్పాహారం పలహారంగా వేస్తా. ఈ ఎస్పీ పరశురామ్ ఇంటికే వచ్చి నాకే వార్నింగ్ ఇస్తున్నావా? ఏ రేంజ్ రౌడీజం అనేది? స్టేట్ రౌడీవా లేక పేట రౌడీవా? రే కోడి నాకు, నీకు తెలియదు. కల్లికెళ్తే ఒక స్టైలు, గిల్లికెళ్తే ఒక స్టైల్ నాది. ఏ టైప్ లో కావాలో చెప్పు, నేను రెడీ. నేను ఎవరి దారికి అడ్డు రాను, నా దారి కొట్టేస్తే వాడిని బ్రతకలేవాను. అయినా నీలాంటి కుందడి చెప్పులు భయపడడానికి నేను అల్లా టప్పల్లో గల్లీలో తిరిగే గోండా నా కొడుకునుకుంటున్నావా? రామ్, ఎస్పీ పరశురామ్, నేను సింహం లాంటి వాడిరా. అది గడ్డం గీసుకోదు, నేను గీసుకుంటా. మిగతాదంతా సేమ్ టు సేమ్. ఆ సింహాన్ని సైతం ఆటు వేసి చంపగల విష సర్పమే ఈ కోడి నాగు. గరుడు పక్షికి కళ్ళలో బలం, గుర్రానికి కాళ్ళలో బలం, పులికి పంజాలో బలం. కానీ ఈ నాగు, ఈ కోడి నాగుకి అరికాలు నుండి నడినెత్తే వరకు ఇరువేళ్ళ బలమే. బద్మాష్, ఈ శ్వాసలో వేడి చూసావా? ఈ కళ్ళలో మంట చూసావా?